వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. మీ అందరికీ తెలిసిందే కదండి, మనం ఇండియా అండ్ ఇంటర్నేషనల్ వైజ్ డెలివరీ చేస్తాము అని. అయితే మనకైతే ప్రెసెంట్ కోదాడ నుంచి ఆర్డర్ వచ్చిందండి. కస్టమర్ కి వాళ్ళ హాల్ తగ్గట్టుగా డిజైన్ చేయమని అడిగారు. కస్టమైజేషన్ కావాలి అనేసి అలా చేస్తారని అడిగారు. కస్టమైజేషన్ మనం అయితే చేసేసాము. అసలు కస్టమర్ కి ఏమేమి మెటీరియల్ ఇచ్చాము ఏంటి అనేది మీకు చూపించేస్తాను రండి. ఇదిగోండి, ఇదైతే గనక ఎల్ కార్నర్ సోఫా చూస్తున్నారు కదా, క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లో కావాలన్నారు. సో అందుకని చెప్పి మనం అయితే డిజైన్ చేసాము. కస్టమర్ కి అయితే ఫొటోస్ అన్ని కూడా పంపాము, ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా, మోడల్స్ అన్ని కూడా పంపాము. అయితే ఆన్లైన్ లో మొత్తం సెలెక్ట్ చేసుకున్నారు. 7 feet by 7 feet చూస్తున్నారు కదా. మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తాము. ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అయితే థౌజండ్స్ లో ఉన్నాయి. ఏ కలర్ ఆప్షన్స్ అయినా సరే అవైలబుల్ ఉంటుంది. ఏ సైజ్ అయినా సరే మనం చేస్తాము. అయితే సార్ వాళ్ళు మొత్తం ఐటమ్స్ ఏంటి అనేది మీకు చూపించేస్తారు చూడండి. ఎల్ కార్నర్ సోఫా, సెంటర్ టేబుల్, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సెంటర్ టేబుల్ స్పెషల్ ఏంటంటే డ్రాస్ అనేవి బోత్ సైడ్స్ వస్తాయి. జనరల్ గా ఏంటంటే వన్ సైడ్ వస్తుంది డ్రా అనేది, కానీ ఇక్కడ బోత్ సైడ్స్ వస్తుంది. మేము ప్యాకింగ్ చేస్తాము ఎందుకంటే డెలివరీ చేయాలని చెప్పి, అందుకే మీతో స్పీడ్ గా మాట్లాడుతాను. ఇదిగోండి, ఇది వన్ సైడ్ డ్రా, ఇంకో సైడ్ చూపిస్తాను రండి. వన్ మోర్ సైడ్ డ్రా వస్తుంది. దాంతో పాటు కస్టమర్ కి ఏంటంటే ఇదిగోండి ఉయ్యాలు బుక్ చేసాము. ఇది ప్రతిదీ కేన్ ఉయ్యాల. మొత్తం అయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కోదాడికి డెలివరీ ఇచ్చేస్తున్నాము. కోదాడ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, వెహికల్ అయితే రెడీగా ఉందండి. అదిగోండి వెహికల్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మెటీరియల్ అంతా కూడా అందులోకి లోడ్ చేసేసి లోడింగ్ అనేది చేసేయాలి. చేసేసి కోదాడ డెలివరీ ఇచ్చేయాలి. ఇదైతే కార్నర్ సోఫా ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఒక కార్నర్ తీసుకొని పైకి ఎక్కిస్తున్నాము, ఎందుకంటే ఇది స్టెప్ బై స్టెప్ చేయాలి, లేదంటే కనుక సోఫా కరెక్ట్గా సెట్ కాదు. అయితే పడిపోద్దేమో అని భయం వేసి మధ్యలో నేనైతే పట్టుకున్నాను. వాళ్ళే మోస్తున్నారు, పడిపోద్దేమో అని భయం వేసి నేనైతే పట్టుకున్నాను. మిగతా ఇద్దరు ఇంకో కార్నర్ తీసుకుని రావడానికి వెళ్ళారు. ఈ లోపు ఇంకో ఇద్దరు అడ్జస్ట్ చేస్తున్నారు. ఇంకో కార్నర్ తెచ్చేసాము, పెట్టేస్తున్నాము. మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదండి. ఎవరో ఏదో అనుకుంటారని మన పని మాత్రం మనం మానుకోవద్దు. చాలామంది అంటున్నారు, నువ్వు ఆడపిల్లవే, నీకు ఎందుకు బరువులు అవి మోయడం అవసరమా అని అడుగుతున్నారు. నన్ను అడిగితే నా పని నేను చేసుకుంటున్నానని చెప్తాను. మన పని మనం చేసుకోవడంలో సెంటర్ టేబుల్ని 3 విధాలుగా 3 సార్లు ప్యాక్ చేసాము. ఫస్ట్ ఏమో ర్యాపింగ్ బండలతో ఏమొచ్చి ర్యాప్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంకో షీట్ పెట్టి మళ్ళీ ప్యాక్ చేస్తారు. మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా ఇంకో ర్యాపింగ్ కవర్ వేసి మళ్ళీ ప్యాక్ చేస్తాము. ఎందుకంటే కస్టమర్ ఇంటికి సేఫ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇన్నిసార్లు బాగా ప్యాక్ చేయడం జరిగింది. సెంటర్ టేబుల్ అయిపోయింది. ఇప్పుడైతే కనుక ఉయ్యాల డెలివరీ ఇవ్వాలి. ఇదైతే కనుక కేన్ ఉయ్యాల. కస్టమర్ అయితే మన దగ్గర 2 ఉయ్యాలు తీస్తున్నారు. ఒకటి కేన్ ఉయ్యాల, ఒకటేమో ఇంపోర్టెడ్. ఇండియన్ ఒకటి, ఇంపోర్టెడ్ అని ఒకటి అనమాట. ఇప్పుడైతే ఇంపోర్టెడ్ కూడా లోడ్ చేసేద్దాము. నేనైతే తీసుకొస్తున్నాను. ఇదిగోండి ఇంపోర్టెడ్ ఉయ్యాలి. ఇది లోడింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు డెలివరీ చేయాలి కోదాడికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఆ మాట చెప్పాను కదా, యాక్చువల్లీ అక్కడితో వీడియో ఎండ్ అనుకున్నాను, కానీ అసలైన ట్విస్ట్ అప్పుడే మొదలైంది. ఏంటంటే సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ భయం వేసింది. అమ్మ మధ్యలో సడన్గా వర్షం పడితే తడిసిపోతే కస్టమర్ మెటీరియల్ పాడైపోతుంది కదా, డబ్బులు లాస్ కదా కస్టమర్కి అని ఆలోచించి మొత్తం తాడిపత్రి వేసేసి 2 లైన్లు వేసేసి తాడిపత్రి మొత్తం కవర్ చేసేసాము. అయితే కస్టమర్ ఇంటికి అయితే మెటీరియల్ సేఫ్గా వెళ్ళిపోయింది. కస్టమర్ ఇంట్లో పిక్స్. కస్టమర్ ఈ కాంబినేషన్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో నాకు అర్థమైంది. ఎందుకంటే కటన్ చూసిన తర్వాత కటన్ విత్ మన సోఫా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ భలే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఉయ్యాలేమో ఇలా పైన బాల్కనీలో పెట్టేయమన్నారు, పెట్టేసాము. కోదాడికి అయితే డెలివరీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎంత కష్టపడి నా వీడియో చూసేందుకైతే మాత్రం ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్.